వీక్షకులందరికీ నమస్కారం. శంకర దిగ్విజయం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి. ఈ దేశ వైభవమంతా గురువులదే. వారు సర్వతంత్ర స్వతంత్రులై ప్రకాశించారు. జగద్గురు ఆదిశంకరులు, శ్రీ విద్యారణ్యులు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వంటి మహనీయులెందరో అట్టి కోవకు చెందినవారు. మానవ సహాయం నిమిత్తం లేకుండానే కేవలం దైవానుగ్రహంతో వారి సంకల్పాలు నెరవేరుతుంటాయి. ఆ గురు పరంపరలో ఆద్యులైన మహోన్నత జగద్గురు ఆదిశంకరుల దివ్య వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆర్ష విద్య తపస్వి, శ్రీ శృంగేరి మహా సంస్థాన తెలుగు రాష్ట్రాల సంచాలకులు, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు శంకరుల తత్వాన్ని చక్కని విశ్లేషణలతో ఆవిష్కరిస్తున్నారు. ఆ కథా స్రవంతిలో నేడు మరికొన్ని శంకర వైభవ విశేషాల్ని ఆకళింపు చేసుకుందాం, తరిద్దాం. నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్తే అమ్మా. మన శంకర దిగ్విజయం నిజంగా కూడా చాలా అద్భుతంగా మీ కథల ద్వారా చాలా చక్కగా తెలియజేస్తున్నారండి. అంటే ఆ శంకరాచార్యులు వారు మనకి కాశీ ప్రయాణం అయి వెళ్ళి అక్కడ కూడా కొన్ని అద్భుతాలు చేసి చూపించారు. మరి ఇంకా కాశీలో కానీ, కాశీలో ఇంకా ఏమైనా అద్భుతాలు కానీ, లేదంటే కాశీ గురించి కానీ ఏమైనా ఉంటే తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. అసలు కాశీ అనగానే శంకరుడు ఎక్కడ ఉండాలో అక్కడ గురువుగారు ఆదేశించారు కాశీకి వెళ్ళు అని. ఎందుకు అంటే వచ్చినవాడు పరమేశ్వరుడు ఉండాల్సినటువంటిది కాశీ క్షేత్రమో హిమవత్ పర్వత క్షేత్రమో, అక్కడ కొంచెం విభూతి పెరగాలి. అక్కడ ఇష్టం వచ్చినటువంటి పాండిత్యంతో జనం తిరుగుతున్నారు. వీళ్ళ పాండిత్యము ఏదైతే అపప్రధలతో ఉందో వాటన్నిటినీ సరిచెయ్యాలి అని కదా శంకర్లు పంపించింది. వాళ్ళ గురువుగారు శంకర్లను పంపించింది. వెంటనే శంకర్లు కాశీకి వెళ్ళారు. మనం చండాలుడి యొక్క ఆ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషామన అనే విషయాన్ని, చిత్సుఖుడు, వీళ్ళందరూ శిష్యులు, సనందుడు ఎలా వచ్చారో చెప్పుకున్నాం. ఇలా శిష్యులు వచ్చారు. భజగోవింద శ్లోకాల యొక్క ప్రాతిపదిక ఏమిటి, ఎలా భజగోవింద శ్లోకాలు వచ్చినాయి? నాయన, నీకు చివరి సమయం వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో నిన్ను కాపాడేది ఏదీ లేదు, గోవిందుడు తప్ప ఇంకొకటి కాపాడలేదు అనే విషయాన్ని చెప్పుకున్నాం. అవునండి. ఇవాళ అసలు శంకరుల యొక్క కాశీ యాత్ర, కాశీ పంచక్రోశాలు ఉంటుందమ్మా. అందుకనే శంకరాచార్యులు వారు కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూప అని కాశీ గురించి చెప్తారు. ఇప్పుడు కోశేషు పంచక్రోశాలు. ఈ భూమి దేంతోటి సంబంధం ఉండదు. కాశీకి అంత ప్రాధాన్యత. కాశీ లోపల భూదానం చేయాలి అనుకోమ్మా, అంతకు మించినటువంటి విశేషం ఇంకోటి లేదు. దీనికి ఏమిటి అంటే, వామనుడు బలిచక్రవర్తిని నాకు 3 అడుగులు భూమి కావాలి అన్నాడు. మరి ఈయన మొత్తం ఒక కాలుతోటి భూమినంతా కొలిచాడు. కొలిచినా కాశీని కొలవల. కాశీ మీద కొలతలు లేవు, అక్కడ లేదు. విష్ణుమూర్తి కొలవల. ఎందుకంటే కాశీ అవిముక్త క్షేత్రం, అది ఆనందవనం, మహాశ్మశానం, ఆనంద కాననా అని పిలుస్తారు దాన్ని. కాబట్టి ఈయన ఎక్కడ ఉన్నాడు? మరి మొత్తం భూమిని కొలిచినప్పుడు బలి ఎక్కడో అక్కడ ఉండాలిగా. బలి కాశీ క్షేత్రంలో ఉన్నాడు. ఉండి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావయ్యా అన్నాడు. మరి స్వామి ఆయన కాశీలో ఉన్నారు కదా, ఇదిగోనయ్యా నా నెత్తి మీద పెట్టు అన్నాడు. 3వ అడుగు. 3వ అడుగుతోటి ఆయన నెత్తి మీద పెట్టడం అంటే కాశీలో భూదానం చేసి తనని తాను అర్పించుకున్నాడు బలిచక్రవర్తి. అందుకని అంత విశేషం. కాబట్టి కాశీకి చాలా అసలు ఎక్కడా లేని ప్రత్యేకత. శంకరాచార్యుల వారు చాలా శాస్త్రీయంగా ఏం మాట్లాడకుండా అలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి స్నానం చేసేవారు. ఈ మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఆ మణికర్ణికని స్వామివారు వర్ణించిన విధానం ఉంటుంది. మనకున్న సమయం తక్కువ కాబట్టి ఎక్కువ శ్లోక భాగం తీసుకోవట్లేదు. ఎంత అద్భుతంగా వర్ణిస్తారయ్యా అంటే, ఆ తూకము తక్కెడలో బ్రహ్మాది దేవతలందరూ ఆయన కూర్చున్నాడట. నేను చేసినటువంటి దేవతాలోకమైనటువంటి స్వర్గాలు ఇవన్నీ గొప్పవే,
మణికర్ణికా క్షేత్రం గొప్పదా అని తీసుకొని ఒక తక్కెడ ఇలా పెట్టాడు. ఆయన తక్కెడ ఇలా పెట్టేటప్పటికీ ఈ రెండిట్లో ఓ పక్కన మణికర్ణికా క్షేత్రాన్ని పెట్టాడు, రెండో పక్కన స్వర్గాది లోకాలను పెట్టాడు. ఆ తక్కెడ మణికర్ణిక యొక్క గొప్పతనం వల్ల ఏదైతే బరువు ఎక్కువ ఉంటుందో అది కిందకి దిగుతుంది, ఏది తక్కువ ఉందో అది పైకి లేస్తుంది. స్వర్గాది లోకాలన్నీ నీ ముందు ఎందుకు పనికిరావని అర్థమయ్యి పైకి వెళ్ళిపోయినాయ్యా, స్వర్గలోకము ఇవన్నీ పైన ఉన్నాయి. ఆ మణికర్ణిక గొప్పతనం ఎవరు చెప్పగలరు? అది అలా కిందకి దిగి వచ్చి సాక్షాత్తు ఈ కాశీక్షేత్రంలో వచ్చి కూర్చుంది. అది మణికర్ణిక యొక్క గొప్పతనము అని మణికర్ణికని. ఇంకొక విషయం ఏమిటి అంటే మణికర్ణికలో ఎప్పుడు మధ్యాహ్నం పూట 12ంటికి 12 అంటే మన వాచి టైం 12 కాదు. అక్కడ ఒక రాట నాటితే ఆ నాటినటువంటి పుల్ల యొక్క నీడ అటూ ఇటూ వెళ్లకుండా ఖచ్చితంగా నీడ దాంట్లోనే లుప్తమయ్యేట్టు, లేదు కొద్దిపాటి డిఫరెన్స్ తోటి ఉండేట్టుగా ఎప్పుడు ఉంటుందో దానిని మధ్యాహ్నం నట్టనడి సూర్యుడు అంటాడు, అభిజిన్ లగ్నం అంటారు. అప్పుడు ఆ మణికర్ణికలో స్నానం చేయాలి. చేసి మాట్లాడకుండా పైన ఒక మళ్ళీ కుండ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కాశీ విశ్వేశ్వరుని దగ్గర. దండపాణి కాలభైరవుడిని చూసుకుంటూ గణపతి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆ గణపతి దగ్గరికి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి. ఇలా అక్కడ చాలా మనకి బిందుమాధవుడు కానీ, ఆదికేశవుడు కానీ, తిలభాండేశ్వరుడు కానీ అనేకమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి కాశీలో. ఇలా స్వామివారు మధ్యాహ్నం 12ంటికి ఆ మణికర్ణిక దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని స్తోత్రం చేసి అక్కడ స్నానం చేసుకొని మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరి ఈ కాలభైరవుడి దగ్గరికి వచ్చారు. కాలభైరవుడి దగ్గర స్తోత్రం, అసలు స్వామివారు ఎక్కడ ఎప్పుడు ఎలా వెళ్ళినా తక్షణమే స్తోత్రాలు చెప్తారు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఎంత అద్భుతంగా ఉందండి వింటుంటేనే. కాలభైరవుడి గురించి ఆయన ఎలాంటి వాడివయ్యా నువ్వు అని ప్రార్థన చేశాడు. స్వామివారు కాశీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడే ఉంటే బాగుండు అనుకున్నాడు కాలభైరవుడు. ఎలాంటి కాలభైరవుడో తెలుసా అమ్మ? దండనాథుడు కాలభైరవుడు. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారుగా, కాశీలో మరణించినటువంటి వాళ్ళకి ముక్తి వస్తుంది అని చెప్తారు. కాశీలో మరణించినటువంటి వాడికి వీళ్ళిద్దరూ బాగా అవసరమైనటువంటి అలంకారాలన్నీ చేసేస్తారట. ఎందుకు అలంకారం చేస్తారు? కాశీలో ఎవరు చచ్చిపోయినా, పెట్టైనా పక్షి అయినా, ఇంతకుముందు చెప్పుకున్నాం, కుడి చెవు మాత్రమే పైకి వస్తుంది, ఎడమ చెవు కిందకి పడిపోతుంది. అది ఏ ప్రాణైనా సరే కుడి చెవ్వే పైకి లేస్తుంది. ఎందుకు జరుగుతుందయ్యా కాశీలో అలా అంటే అంతే జరుగుతుంది. అక్కడ అద్భుతం, అది అక్కడ అద్భుతం, వింత. ఈ రోజుకి కావాలంటే వెళ్ళి సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసుకోవచ్చు, ఎందుకు ఎడం పక్కకు వాలిపోతాం తలకాయ అని. కుడి చెవు లేస్తుంది. కారణం ఏమిటి అంటే ఇది సైంటిస్టులు చెప్పలేరు, ఇది ఎవరు చెప్పాలి? మళ్ళీ ఆచార్యులు, ధర్మానికి సంబంధించినటువంటి మహాత్ములు ఎవరైనా చెప్పాలి. కారణం కాశీలో మరణించినటువంటి వాడిని ఈ దండపాణి అను వీళ్ళు అలంకరిస్తే విశ్వేశ్వరుడు వచ్చి తారక మంత్రాన్ని బోధ చేస్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అక్కడ చెప్తారు. అలా ఆ స్వామివారు చక్కగా అటు నుంచి మెల్లిగా బయలుదేరుతూ ఈ దండపాణికి వీళ్ళిద్దరికీ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఆయన విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన ఇంకా చెప్పాగా స్తోత్రాలు ధారను, అసలు మామూలు ధార కాదు అది. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమమేదిని ధరేంద్ర చాపతే నమః శివాయ నామమాత్ర దగ్ధ సర్వపాపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ అని ఆ శివస్తోత్రాన్ని స్వామివారు ఒక్కసారి విశ్వేశ్వరుణ్ణి చూడంగానే పాడారు. ఇదే కాశీ విషయం వచ్చినప్పుడు శ్రీనాథుడు వ్యాసుల వారు చెప్తారు, అఖిల కాలంబు శంభునర్చించు ఫలము సకృదీక్షణం బునగలుగగలదు. ఒక్కసారి మనం జీవితాంతం శివుడికి 5 పూటలా పూజ చేసుకున్నటువంటి పుణ్యము
కాశీ క్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి సకృదీక్షణంబున ఒకసారి చూస్తే కలుగుతుందట. భవ సంపాదితంబైన పుణ్యంబు సహస్ర జన్మల పుణ్యము ఒక్క ప్రదక్షిణానికి ఉపమ కాదు. స్వామి చుట్టూ ప్రదక్షిణం చేస్తే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల జన్మల్లో సంపాదించిన పుణ్యం కూడా దీంతో సమానం కాదు. అలాంటి కాశీ మాట్లాడకుండా వెళ్ళాలి, ఎవరితోటి మాట్లాడకూడదు మణికర్ణికలో స్నానం చేసిన తర్వాత. అలా ఆయన స్తోత్రము తప్ప మాట లేకుండా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు స్వామివారు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. స్వామివారు అక్కడ అనుగ్రహానికి పాత్రులై పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని, అన్నపూర్ణాదేవి ఆశీస్సుల్ని అక్కడ ఎలా తీసుకున్నారు అనేది రేపటి రోజున చెప్పుకుందామమ్మా. నిజంగా అండి, మీరు మీ మాటల్లో అంత అద్భుతంగా ఉందంటే ఇంకా ఇంకా ఆ శ్లోకాలు వినాలి అని అనిపించేస్తుందండి. అంటే వివరంగా తెలిస్తే ఇంకా ఇంకా బాగుంటుందేమో అని కూడా అనిపించిందండి. మణికర్ణిక ఆ ఘాట్ దగ్గర ఆ వర్ణన అనేది మీ మాటల్లో మా అందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు. చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. శంకరుడు అనుగ్రహం. విన్నారు కదండి, మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న ఆ వర్ణన అనేది ఎంత అద్భుతంగా వర్ణించారో ఆదిశంకరాచార్యులు వారు మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా శంకర దిగ్విజయం కార్యక్రమంలోనే కలుసుకుందాం. నమస్కారం.